మనం ఏ పని చేయాలన్నా అందుకు మన వెన్నెముక సహకరించాలి. ముందుకు వంగాలన్నా, తిన్నగా నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, బరువులు ఎత్తాలన్నా, ఇలా ఏ పని చేయాలన్నా మన వెన్నెముక దృఢంగా ఉండాలి. అయితే మారిన మన జీవనశైలి, అలవాట్లు, రోజువారీ భంగిమల మూలంగా ఇవాళ మన వెన్నెముకపై ఒత్తిడి పెరిగి అది రోజు రోజుకు బలహీనంగా మారుతోంది. చాలా మందిలో వెన్నులోని డిస్కులు పక్కకు జారిపోతున్నాయి. దీంతో పక్కన ఉండే నరాలపైన ఒత్తిడి పెరిగి నడుము నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. అయితే ఇలాంటప్పుడు ప్రతినిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలను సాధన చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. వెన్నులో వేధించే బాధల నుంచి ఉపశమనం కలిగించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి. నమస్కారం అండి. ఈరోజు మనం డిస్క్ ప్రొలాప్స్ సమస్యకి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు, ముద్రలు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. చాలామందిలో ఈ డిస్క్ ప్రొలాప్స్ సమస్య అనేటటువంటిది బాధిస్తూ ఉన్నది. వెన్నెముక ఆరోగ్యంగా లేకపోతే శరీరం అంతా అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి, పూర్తిగా బెడ్ రెస్ట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. చాలామంది వైద్యులు చెప్తూ ఉంటారు 95% ఈ ప్రాబ్లం వ్యాయామం ద్వారా, యోగా ద్వారా మాత్రమే సెట్ కావాలి. ఈ డిస్క్ ప్రొలాప్స్కి అర్ధ చక్రాసనం, అర్ధ కటి చక్రాసనం, వీపు ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. డిస్క్ ప్రొలాప్స్కి యోగాలో అద్భుతంగా పనిచేసే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఉన్నాయి, ప్రత్యేకమైనటువంటి ముద్రలు ఉన్నాయి. ఈ ఆసనాలని, ఈ ముద్రల్ని శ్రద్ధతో చేసినట్లయితే 1 వీక్ నుంచి 2 వీక్స్లో ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఆ ప్రత్యేకమైనటువంటి ఆసనాల్లో మనం తెలుసుకోబోతున్నాం అర్ధ చక్రాసనం, అర్ధ కటి చక్రాసనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు చేసి చూద్దాం. ఈ అర్ధ కటి చక్రాసనం, అర్ధ చక్రాసనం నిలబడి చేసేటటువంటి ఆసనాలు. హాఫ్ చక్రం చూడడానికి ఎట్లా ఉంటుందో శరీరాన్ని ఆ ఆకృతిలో ఉంచితే దీన్నే అర్ధ చక్రాసనం అంటారు. ఈ ఆసనం యొక్క ప్రభావం పూర్తిగా వెన్నెముక పైన, ఛాతి కండరాలపైన, మెడ కండరాలపైన, థైరాయిడ్ గ్రంథి పైన పూర్తి ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ముందుగా పాదాలు 2 జతలో ఉంటాయి. 2 to 3 ఇంచెస్ గ్యాప్లో పాదాలు ఉంచుకోవాలి. 2 చేతులు శరీర పక్క భాగాలు తాకుతున్న విధంగా ఈ విధంగా పొజిషన్లో ఉంటాయి. హెడ్ స్ట్రైట్గా ఉండాలి. ఈ స్థితిలో 2 చేతులు నడుం దగ్గరకు తీసుకొని వచ్చి సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ నడుము వరకు చేతులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకు ఆ పై భాగం మాత్రమే వెనక్కి బెండ్ చేయాలి. శ్వాసను తీసుకుంటూ ఎంత సాధ్యమైతే అంత పూర్తిగా హెడ్ని, నెక్ని, షోల్డర్స్ని, కాళ్ళు 2 స్ట్రైట్గా ఉండాలి. నడుము వరకు కూడా వీలైనంత వరకు పూర్తిగా వెనక్కి బెండ్ అయ్యి హెడ్ని కూడా వెనక్కి ఉంచి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఈ స్థితిలో శరీరాన్ని పూర్తిగా బ్యాలెన్స్ చూసుకోవాలి. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. ఇంకొకసారి చేసి చూద్దాం. శ్వాసను తీసుకుంటూ హెడ్ని, నెక్ని, షోల్డర్స్ని ఎంత సాధ్యమైతే అంత పూర్తిగా వెనక్కి ఉంచి బ్యాలెన్స్లో ఉంచుకోవాలి శరీరాన్ని. ఇప్పుడు మరలా యథాస్థానానికి రావాలి. ఈ ఆసనం వెన్నెముక పైన పూర్తి ప్రభావాన్ని కలగజేస్తూ ఉంటుంది. చేతులు రిలీజ్ చేసి శరీరానికి ఇరుప్రక్కల తాకించి ఉంచే విధంగా ఉంచుకోవాలి. అర్ధ కటి చక్ర ఆసనం. అర్ధ అంటే సగము, కటి అంటే నడుము, చక్రాసనం. ఈ సైడ్ వైపు నుంచి చూడడానికి ఇది కూడా చక్రాకృతిని పోలి ఉంటుంది. ఈ ఆసనం యొక్క పూర్తి ప్రభావం వెన్నెముక డిస్కుల పైన, నడుము పైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఈ ఆసనాన్ని ముందుగా ఎడమ చేతితో చేద్దాం. 2 చేతులు శరీర పక్క భాగాలకి ఇరువైపులా ఉంటాయి. ముందుగా ఎడమ చేతిని సైడ్ వైపు రేజ్ చేస్తూ ఈ షోల్డర్ హైట్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని అరిచేతిని ఆకాశం వైపు తిప్పి పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. శ్వాసను తీసుకుంటూ ఎడమ చెవికి తాకించాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ
నిదానంగా రైట్ సైడ్ బెండ్ అవ్వాలి. పక్కకు మాత్రమే బెండ్ అవ్వాలి. కుడి చెయ్యి కుడి కాళ్ళను తాకుతూ పూర్తిగా సైడ్కి కిందకి వెళ్తూ ఉన్నట్టుగా ఉంటుంది. ఎడమ చెయ్యి స్ట్రైట్గా ఉంటుంది, బెండ్ అవ్వకూడదు. ఎడమ అరిచేయి నేలకు చూస్తున్న విధంగా ఉంటుంది. కాలు బెండ్ అవ్వకూడదు. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఉంటుంది, రైట్ లెగ్ స్ట్రైట్గా ఉంటుంది. శరీరాన్ని ఆసన భంగిమలో స్థిరంగా ఉంచాలి. ఇప్పుడు నిదానంగా మరలా యథాస్థానానికి రావాలి. శ్వాసను తీసుకుంటూ శ్వాసను విడిచిపెడుతూ లెఫ్ట్ హ్యాండ్ రిలీజ్ చేసి యథాస్థానానికి తీసుకొని రావాలి. అదేవిధంగా ఇప్పుడు కుడి చేతితో చేస్తాం. కుడి చేతిని నిదానంగా రేజ్ చేసి షోల్డర్ హైట్కి వచ్చిన తర్వాత అరిచేతిని ఆకాశం వైపు త్రిప్పాలి. పూర్తిగా శ్వాసను తీసుకుంటూ కుడి చెవికి తాకించే విధంగా స్ట్రైట్గా ఉంచాలి. శ్వాసను విడిచిపెడుతూ ఎడం ప్రక్కకు పూర్తిగా వంగాలి. కుడి చెవిని తాకుతూ ఉన్నట్టుగా ఉంటుంది. ఎడమ కాళ్ళను తాకుతూ ఉండగా కిందకి వెళ్తూ ఉంటుంది. రెండు కాళ్ళు స్ట్రైట్గా ఉంటాయి. ఫేస్ సైడ్కి ఉంటుంది. కుడి చెయ్యి బెండ్ అవ్వకూడదు. నిదానంగా యథాస్థానానికి రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను విడిచిపెడుతూ కుడి చెయ్యిని యథాస్థానానికి తీసుకొని రావాలి. ఇప్పుడు వీపు ముద్ర, ఇది కూర్చొని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ వీపు ముద్రని లేక పృష్ణ ముద్ర అంటారు. ఇది వెన్నునొప్పులకి అద్భుతంగా పనిచేసే ముద్ర. ఈ ముద్రని పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు. రెండు అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. బొటన వ్రేలు యొక్క చివరి భాగానికి మధ్య వ్రేలు, కుడి చేతి యొక్క చిటికెన వ్రేలు తాకించి ఉంచాలి. ఎడమ చేతి యొక్క చూపుడు వ్రేలని బొటన వ్రేలు కింద, చూపుడు వేలు యొక్క గోరు భాగాన్ని బొటన వేలు కింద భాగాల్లో ఉంచి దీన్ని పృష్ణ ముద్ర లేక వీపు ముద్ర అంటారు. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. హ్యాండ్స్ రిలాక్స్గా ఉంటాయి. ముద్ర రిలాక్స్గా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలని, నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. చూశారు కదండి, ఈ అర్ధ చక్రాసనాన్ని, అర్ధ కటి చక్రాసనాన్ని, ఈ వీపు ముద్రని కనుక మీరు చేసినట్లయితే డిస్క్ ఆటోమేటిక్గా దానంతట అదే సెట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు అర్ధ చక్రాసనాన్ని ఒక 5 నుంచి 6 సార్లు, అర్ధ కటి చక్రాసనాన్ని ఒక్కొక్క సైడు 5 సార్లు చొప్పున చేసి ఈ వీపు ముద్ర ఒక బ్రహ్మాస్త్రంలాగా ఉపయోగపడుతుంది. 21 నిమిషాలు ప్రత్యేకమైన శ్రద్ధతో చేసినట్లయితే ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కానీ ఇట్లా కొన్ని తపాలుగా చాలా సులభంగా మార్పును పొందవచ్చు. మరి అర్ధ చక్రాసనాన్ని, అర్ధ కటి చక్రాసనాన్ని, వీపు ముద్రను చేసి మీరంతా ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నాం. నమస్కారం. వెన్నులో వేధించే బాధల నుంచి ఉపశమనం కలిగించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఒక చిన్న చిట్కా మీకోసం. జుట్టు రాలుతూ బాగా పల్చబడిపోతున్నప్పుడు ఆలివ్ నూనె, నిమ్మరసం, కొబ్బరి నూనెలను సమంగా తీసుకుని బాగా మిశ్రమంగా చేసి తలకు పట్టించండి. నిత్యం ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది.